హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. హౌ ఆర్ యూ గైస్? ఈరోజు మనం వీడియోలో క్లోజ్ టెస్ట్ అనే ఏరియా పైన వీడియో చేయడానికి ట్రై చేద్దాం. విల్ కీప్ అవర్ ఎంటైర్ ఫోకస్ ఆన్ క్లోజ్ టెస్ట్ ఏరియా. క్లోజ్ టెస్ట్ నుంచి ఎస్ఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా, బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో కూడా మార్క్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ఈసారి రాస్తున్నారో February 4th ఎక్కువ టైం లేదు. అండ్ ఇది రిక్వెస్ట్ చేస్తున్నారు కూడా, క్లోజ్ టెస్ట్ పైన వీడియోస్ కావాలి, దానిలో మార్క్స్ రావట్లేదని, రైట్? అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ప్రిపరేషన్ చేస్తున్నారో అండ్ ఎస్ఎస్సి ఎవరైతే స్టూడెంట్స్ సిజిఎల్ 2025 ప్రిపరేషన్ చేస్తున్నారో అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 ప్రిపరేషన్ సీరియస్గా చేస్తున్నారో, మీరు ఈ నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నాయండి కొన్ని నెలల్లో, అవునా కదా? వీటి ప్రిపరేషన్ చేస్తున్నారు. ఆర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని చూడండి. అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఈ వీడియోని ఫాలో కావచ్చు, ఓకేనా? రైట్. సో జీడీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో మీకోసం అనమాట. అండ్ ఇదందరికీ కూడా రెలవెంట్ అవబోతుంది, బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా, రైట్? చలో గైస్, సో క్లోజ్ టెస్ట్ నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ చూస్తే డైరెక్ట్గా మీకు జీడీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా మీకు 10 మార్క్స్ రావడం జరుగుతుంది. ఒకటే ఒక క్వశ్చన్ చేస్తే ఆన్సర్ 1 passage, ఆన్సర్ 5 questions, ఫిల్ ద బ్లాంక్స్ అండ్ గెట్ 10 మార్క్స్. ఈజీ స్కీమ్, ఓకేనా? అలానే మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వేరే రాస్తే 15 మార్క్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్కి రావచ్చు, ఓకే? సో చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా క్లోజ్ టెస్ట్ అనమాట. ఇది టాపిక్ ఒక ఇంట్రొడక్షన్, ఎవరైతే న్యూ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం, రైట్? సో జీడీ రాయబోయే స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ సెషన్ అనమాట, రైట్? ఎండింగ్ వరకు మీరు మాక్ టెస్ట్లో తీసుకోండి, క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయండి, ఓకే? తప్పకుండా మీరు ఇక్కడ కనుక మార్క్స్ కొట్టగలిగితే రియల్ ఎగ్జామినేషన్లో మార్క్స్ కొట్టేస్తారు. ఎందుకంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటాం, అవి కూడా మంచి ఎగ్జామ్స్లో వచ్చినవి, రైట్? కమాన్. సో ఎవరైతే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో యూ కెన్ సింప్లీ డౌన్లోడ్ మై యాప్ అండ్ చెక్ ద డెమో వీడియోస్. కింద కామెంట్ సెక్షన్లో యాప్ యొక్క లింక్ నేను పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ అయినా మీకోసం కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే మీరు కనుక ఒకవేళ ఇంగ్లీష్ నాకు రాదు అని పరిచయం అవుతుంటే మీకోసం హెల్ప్ చేయడానికి నేను యాప్లో ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ కోర్సెస్ యాప్ మనది మంచి కంటెంట్ ఉన్న కోర్సెస్ని లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా? సో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇమీడియట్ చేయాల్సింది ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేయడం అండ్ డెమో వీడియోస్ చూడడం. పెయిడ్ కోర్సెస్లోకి వెళ్ళండి, కోర్సెస్ లోపలనే మీకు ప్రతి కోర్సు డెమో వీడియోస్ ఉంటాయి, జాయిన్ అయిపోండి కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఓకే? ప్రతి ఒక్క కోర్సెస్ కూడా మన దగ్గర ప్రతి ఒక్క నోటిఫికేషన్కి మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి అనమాట. జూనియర్ అసిస్టెంట్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో హైకోర్టు, మీరు మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో జాయిన్ అయిపోయి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, ఓకే? ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ ఉన్న 2025 నోటిఫికేషన్, ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ 2025 స్టూడెంట్స్ ఉన్న, సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్ ఉన్న, సిపిఓ ఆస్పిరెంట్స్ ఉన్న, స్టెనో ఆస్పిరెంట్స్ ఉన్న, ఆర్ జీడీ నెక్స్ట్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ ఏదైనా కూడా మీ అందరి కోసం బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ రెడీగా ఉంది. 499 రూపీస్కి కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ అవుతుంది. A to Z ఒక్క ఏరియా కూడా మిస్ కాకుండా 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు, ఓకే? బ్యాంక్ పిఓ స్టూడెంట్స్ ఉన్న, బ్యాంక్ క్లర్క్ స్టూడెంట్స్ ఉన్న బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. 499కి 3 months. ఒకసారి డెమో వీడియోస్ చూడండి. ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు నేను ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాను. ఇంగ్లీష్ లేకపోతే మీరు జాబ్ కొట్టలేరు. చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ వేయడమే కనుక మీ డ్రీమ్ అయితే ఇమీడియట్గా ఇంగ్లీష్లో వచ్చే 25 మార్క్స్ని ఎలా కొట్టాలో ఫోకస్ చేయండి. ఎస్ఐలో వచ్చే 100 మార్క్స్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా వేస్ చేయాలో కాన్సన్ట్రేట్ చేయండి ఇప్పటి నుంచే. మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్ అందరూ చేస్తారు, ఇంగ్లీష్లోనే అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఇమీడియట్గా ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ మీ ప్రిపరేషన్ని ఇప్పుడే బిగిన్ చేయండి. మన యాప్లో కోర్సెస్ ఉన్నాయి. 3 months కోర్స్ మీరు కనుక 3 monthsలో కవర్ చేస్తా అనుకుంటే కనుక 399 రూపీస్ ఉన్న కోర్స్లో ఎన్రోల్ అవ్వచ్చు. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ వరకు పనికొచ్చే 599 కోర్స్తో. డౌన్లోడ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ అండ్ చెక్ మిషన్ ఇంగ్లీష్ కోర్స్. మిషన్ ఇంగ్లీష్ అనే ఒక కోర్స్ మీకు కనిపిస్తుంది, ఓకేనా? రైట్. డైరెక్ట్గా మనం ఈ వీడియో యొక్క మ్యాటర్లో రియల్ బిజినెస్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? లెట్ us గెట్ ఇన్ టు ద రియల్ బిజినెస్ నౌ, ఓకే? సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీకు క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి. యువర్ జాబ్ ఈస్ వెరీ సింపుల్. మీరు ఈ క్లోజ్ టెస్ట్ని ఆన్సర్ చేయాలి. చెప్పాను కదా, దీంట్లో ఉంటాయి 5 blanks. చూడండి, 1, 2, 3, 4 and 5. ఈ 5 questions మీరు ప్రాపర్గా ఫిల్ చేస్తే 5 into 2 మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి జీడీ ఎగ్జామినేషన్లో 10 marks. చాలా సీరియస్ ఆస్పెక్టే కదా. సో దీన్ని మనం సీరియస్గానే ఆన్సర్ చేద్దాం, రైట్? నేను కొంచెం పక్కకి జరుగుతాను, I'll give you some space. So read the entire article, ఓకేనా? కంప్లీట్ చదువుకోండి, ఆన్సర్స్ కూడా ట్రై చేయండి, ఓకేనా? కమాన్ స్టార్ట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ స్టడీడ్ దిస్ ఆర్టికల్. పాస్ చేయాలి, చదవాలి, వీడియో పాస్ చేయాలి, చదవాలి. ఒకసారి వెనక్కి రండి, చదవండి, ఓకే? రైట్. ఎలా ఆన్సర్ చేయాలి సార్? ఫర్గెట్ అబౌట్ ద బ్లాంక్స్, యూ నీడ్ టు గో త్రూ ది ఎంటైర్ ఆర్టికల్ ఫస్ట్. ఆర్టికల్ మొత్తం ఒకసారి చదివేసుకొని ఆ తర్వాత దాన్ని ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయాలి, రైట్? కమాన్. Earthquakes represent a highly consequential and perilous category of dash disasters. These phenomena arise as a result of several variables and result in subsequent consequences.
So as you can see, the article is actually based on earthquakes and the topic that is familiar to all of us. తెలిసిన టాపిక్ కాబట్టి మధ్యలో వచ్చే వర్డ్స్ కూడా మనకి ఫెమిలియర్గానే ఉంటాయి. ఇది ఒక లక్కీ ఏరియా. ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఫెమిలియర్ కాన్సెప్ట్స్ మీకు వస్తూ ఉంటాయి. ద కాన్సెప్ట్స్ దట్ యు నో, దట్ యూ హ్యావ్ బీన్ రీడింగ్ ఆర్ లిస్నింగ్ టు ఇన్ యువర్ కరిక్యులం ఇట్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? సో మీకు తెలుస్తాయి అనమాట. ఎర్త్క్వేక్స్ గురించి చాలా కామన్ డిస్కషన్. ఎర్త్క్వేక్ ఎలా వస్తుంది? అన్ ఎర్త్క్వేక్ రెఫర్స్ టు ద అబ్రప్ట్ రిలీజ్ ఆఫ్ అక్యూములేటెడ్ స్ట్రెయిన్ విత్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. ఎర్త్ యొక్క క్రస్ట్లో ఉండిపోయిన ఎనర్జీ ఏదైతే ఉందో, అక్యూములేటెడ్ ఎనర్జీ ఒకేసారి ఒక వేవ్ లాగా బయటికి రావడాన్ని అంటాం ఎర్త్క్వేక్ అని. లీడింగ్ టు సీస్మిక్ షేకింగ్ దట్ ప్రాపగేట్స్ అవుట్వర్డ్ ఫ్రమ్ ద డాష్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక వేవ్ లాగా అన్ని డైరెక్షన్స్లో ప్రాపగేట్ అవుతుంది, దాన్ని అంటారు ఎర్త్క్వేక్ అని. అవునా కదా? రైట్, బ్యూటిఫుల్. రైట్, నెక్స్ట్ చూడండి. ఇన్ ఎసెన్స్ సీస్మిక్ యాక్టివిటీ రెఫర్స్ టు ద అబ్రప్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్, కామన్లీ రెఫర్ టు యాజ్ అన్ ఎర్త్క్వేక్. ఎర్త్ యొక్క సర్ఫేస్ అబ్రప్ట్ మూవ్మెంట్ రావడమే, అంతే కదా, షేక్ అవ్వడం, మూవ్మెంట్ రావడాన్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ అన్ ఎర్త్క్వేక్. ఎస్ ఆర్ నో? వెరీ సింపుల్. ఓకే. ట్రెమర్ ఆర్ టెంబ్లర్ అని కూడా అంటారు. వి సీ ద షేక్స్ ఆర్ బేసికలీ కాల్డ్ ఆర్ రెఫర్ టు యాజ్ ట్రెమర్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ వెల్. ట్రెమర్స్ అన్నా కూడా ఎర్త్క్వేక్సే, అవునా కదా? రైట్. Earthquakes exhibit a range of magnitudes encompassing both imperceptible seismicity refers to the occurrence, magnitude, right? Wait, did we skip a line? Yes, I guess so, right? Both imperceptible tremors, ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి, tremors and catastrophic events capable of causing dash urban devastation. ఓకే, వస్తే కనుక చాలా డెవస్టేషన్, డిజాస్టర్ని క్రియేట్ చేస్తాయి. ముప్పు చాలా పెద్దగా ఉంటుంది అర్బన్ ఏరియాస్లో, ఇంకా ఇంకా పెద్దగా, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి. రైట్. సీస్మిసిటీ రెఫర్స్ టు ద అకరెన్స్, మ్యాగ్నిట్యూడ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. సీస్మిసిటీ బట్టి ఎర్త్క్వేక్ని మనం క్లాసిఫై చేయడము, డివైడ్ చేయడము, విభజించి చూడడం చేస్తాం అనమాట. రైట్. సీస్మిసిటీ అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్ వచ్చింది. ఎస్ ఆర్ నో? రైట్. ఎర్త్క్వేక్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది, రిక్టర్ స్కేల్ పైన మనం చూస్తాం. సీస్మిక్ యాక్టివిటీస్. సో ద టర్మ్ సీస్మో బేసికలీ రిప్రజెంట్స్ ఎర్త్క్వేక్స్. గుర్తుపెట్టుకోండి, సీస్మోగ్రాఫ్ అంటేనే రిక్టర్ స్కేల్, సీస్మాలజీ అంటేనే స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్. గుర్తుపెట్టుకోండి. సో సీస్మ్ అనే టర్మే ఎర్త్క్వేక్స్ రిలేటెడ్. refers to the occurrence, magnitude and classification of earthquakes. Okay, like seismicity అంటేనే మీనింగ్ అదనమాట. ఓకే. earthquakes can also arise as a dash of volcanic activity. sometimes earthquakes అనేవి వల్కనిక్ యాక్టివిటీ వల్ల కూడా వస్తాయి. రైట్. అగ్నిపర్వతాల యొక్క యాక్టివిటీ ఏదైతే నడుస్తుంటుందో లోపల, వాటి వల్ల కూడా earthquakes నడుస్తాయి. అది ఎరప్ట్ అవ్వడం వల్ల కావచ్చు. రైట్. Moreover, these phenomena have diverse impacts that disrupt both individuals' livelihoods and physical assets. Assets ఖరాబ్ అవుతాయి, ఒక స్టేట్ యొక్క లేకపోతే ఒక ప్రావిన్స్ యొక్క assets ఖరాబ్ అయిపోతాయి, అండ్ పర్సనల్ లైవ్లీహుడ్ కూడా దెబ్బతింటుంది. ఇల్లు కోల్పోతారు మనుషులు. ఎస్ఆర్నో? ఆఫీసెస్ కోల్పోతారు, వాళ్ళ బిజినెసెస్ లాస్ అవుతుంది. సో అన్ని విధాలుగా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎర్త్క్వేక్స్. ఈజీగా ఉంది కదా? నీట్గా నేను కూల్గా మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా పికప్ అవడం కోసం. ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా మీ రిక్వెస్ట్ బేస్డ్ అనమాట. మీరు డిమాండ్ చేశారు, నేను డెలివరీ చేస్తున్నా. మీరు అన్నారు నాకు క్లోజ్ టెస్ట్ డిఫికల్ట్ అవుతుందని. చూడండి ఇది ఎంత డిఫికల్ట్ అవుతుంది. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, దట్ టు జీడీలో కూడా ఇంకా పెద్ద ఎగ్జామినేషన్ వచ్చింది. చేద్దాం, కమాన్ స్టార్ట్. ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ వచ్చేద్దాం. ఎర్త్క్వేక్స్ రిప్రజెంట్ అ హైలీ కాన్సిక్వెన్షియల్ అండ్ పెరిలస్ కేటగిరీ. పెరిలస్ మీన్స్ డేంజరస్. గుర్తుపెట్టుకోండి, పెరిలస్ అంటే మీనింగ్ ఏంటి అంటే డేంజరస్. ఓకే. సో పెరిలస్ కేటగిరీ ఆఫ్ డాష్ అన్నప్పుడు ఆఫ్ అన్రియలిస్టిక్ డిజాస్టరా, ఆర్టిఫిషియల్ డిజాస్టరా, లేకపోతే న్యాచురల్ డిజాస్టరా, అన్యాచురల్. ఎర్త్క్వేక్ ఈజ్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ డిజాస్టర్, ఇట్ ఈస్ నాట్ అన్ అన్రియలిస్టిక్ డిజాస్టర్, ఇట్ ఈస్ రియలిస్టిక్. ఇట్ ఈస్ నాట్ అన్ అన్యాచురల్ డిజాస్టర్, ఇట్ ఈస్ అ న్యాచురల్ వన్. ఎర్త్క్వేక్స్ అనేవి ఎలా వస్తాయి యాక్చువల్గా? న్యాచురల్ డిజాస్టర్స్. సచ్ అన్ ఈజీ టర్మ్, అవునా? ప్రకృతి విపత్తు అంటారు కదా, సో దాన్ని మనం ఇంగ్లీష్లో అంటాం న్యాచురల్ డిజాస్టర్. సో హౌ కెన్ యూ మిస్ దిస్ క్వశ్చన్? ఇప్పుడు చెప్పండి, ఇది ఈజీ ఉందా లేదా? చాలా చాలా సింపుల్ కొట్టచ్చు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్ కనుక అర్థమైంది అనుకోండి, ఆ బ్లాంక్స్లో ఆ కాంటెక్స్ట్ రిలేటెడ్ వర్డ్స్ వస్తాయని అర్థమవుతుంది. దీని గురించి డిస్కషన్ ఎర్త్క్వేక్ అలా అనమాట పెట్టేయచ్చు. న్యాచురల్ డిజాస్టర్స్లో ఒక భాగం అని తెలుసు మనకి. రైట్. సెకండ్ బ్లాంక్ వచ్చేద్దాం. అన్ ఎర్త్క్వేక్ రెఫర్స్ టు ద అబ్రప్ట్ రిలీజ్ ఆఫ్ అక్యూములేటెడ్ స్ట్రెయిన్ డాష్. సెకండ్ బ్లాంక్లో అక్యూములేటెడ్ స్ట్రెయిన్ లైటా అది కాంతికి సంబంధించిందా? ఎర్త్క్వేక్ కాదు, అవునా కదా? స్ట్రెయిన్ దేనికి సంబంధించింది? ఎనర్జీనా? మినరల్స్కి సంబంధించిందా? కాదు. మెటల్కి సంబంధించిందా? కాదు. ఇట్స్ అబౌట్ అక్యూములేటెడ్ ఎనర్జీ. ఏదైతే ఎనర్జీ అక్యూములేట్ అయిపోయిందో ఒకేసారి అబ్రప్ట్గా రిలీజ్ అవ్వడమే ఒక షేకింగ్ లాగా వస్తుంది, అవునా కదా? క్వేక్ లాగా, దాన్ని అంటాం ఎర్త్ క్వేక్, అవునా కదా? సో దీన్ని అంటాం అక్యూములేటెడ్ స్ట్రెయిన్ ఎనర్జీ. ఏంటిది యాక్చువల్గా? ఎర్త్ యొక్క క్రస్ట్ అనేది స్ట్రెయిన్ అవ్వడము అండ్ ఒకేసారి రిలీజ్ అవ్వడం, స్ట్రెయిన్ ఎనర్జీ.
సో సడన్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ సెల్ఫ్ కాజెస్ దాట్ ఎర్త్ క్వేక్. ఎస్ఆర్ నో కరెక్ట్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఇలా మీరు ఆన్సర్ చేయాలి. బ్లాంక్ నెంబర్ 3కి వచ్చేద్దాం. Within the Earth's crust, leading to the seismic shaking that propagates outward from the middle mana, paradoxical అంటే a statement that is self contradictory. ఓకేనా, ఏదైతే స్టేట్మెంట్ దాన్ని అదే కాంట్రడిక్ట్ చేసుకునేలాగా ఉంటే, అపోజ్ చేసుకునేలా ఉంటే, దాన్ని అదే వ్యతిరేకించుకునే ఒక కొటేషన్ ఏమైనా ఉంటే దాని అంటారు పారాడాక్సికల్. ఇక్కడ అసలు సంబంధం లేదనుకోండి, పక్కన పెట్టండి. ఓకే, ఓపెన్డా లేకపోతే ఎపీ సెంటరా. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏం రావాలి, రైట్, shaking that propagates outward from the opened, from the middleman, from the epicenter. Guys, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎర్త్ క్వేక్స్కి ఏముంటుంది అంటే, ఎర్త్ క్వేక్ ఆల్వేస్ హ్యాస్ అన్ ఎపీసెంటర్. ఎపీసెంటర్ ఉంటుంది. ఎక్కడైతే ఎర్త్ క్వేక్ యొక్క ఇంపాక్ట్ స్టార్ట్ అయిందో దాన్ని అంటారు ఎపీసెంటర్. పీక్ ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో అక్కడ నుంచి వేవ్స్ ప్రాపగేట్ అవ్వడం స్టార్ట్ అయింది, అవునా. సో ఎర్త్ క్వేక్స్ అనేవి ఇలా అన్ని డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి, ఇలా వైబ్రేషన్స్ అనమాట. ఓకేనా, వైబ్రేషన్స్ అలా షేక్ అవ్వకుంటూ వెళ్తుంది ఎర్త్, అవునా. సో స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ ఎపీ సెంటర్. దిస్ ఈస్ సో సింపుల్, ద టర్మినాలజీ దట్ ఈస్ బేసికలీ రిలేటెడ్ టు ఎర్త్ క్వేక్స్, అవునా. ఎపీ సెంటర్ అంటారు. ఎపీ సెంటర్ ఇస్ ది కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ దట్ బ్లాంక్. ఇప్పుడు చూడండి, ఎపీ సెంటర్ దగ్గర నుంచి ప్రాపగేట్ అవుతుంది, అన్ని డైరెక్షన్స్లో స్ప్రెడ్ అవుతుంది. ప్రాపగేట్ ఈజ్ ఈక్వల్స్ టు స్ప్రెడ్. సో కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 4. ఓకే, ఐఎమ్ సింప్లీ ట్రయింగ్ టు మేక్ యూ గైస్ అండర్స్టాండ్ హౌ టు ఆన్సర్ క్లోజెస్. And let me tell you, answering closest is the very easy job. It is the easiest task. చాలా సింపుల్ అండి, ఓకేనా. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ తెలవాలి, బేసిక్ కాంటెక్స్ట్ రీడింగ్ స్కిల్స్ ఉంటే చాలు, ఓకేనా. చలో, రైట్ గైస్. వొకాబులరీ కూడా హై లెవెల్ అవసరం లేదు, ఓకేనా. చాలా ఈజీగా ఆన్సర్ వస్తాయి. చూడండి, పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో వచ్చాయి, రైట్. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్ వరకు మనం చేసేసాం. ఇన్ ఎసెన్స్, సీస్మిక్ యాక్టివిటీ రెఫర్స్ టు ది అబ్రప్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఎర్త్. సార్ మొత్తం చదువుకుంటారండి, ఓకేనా. మ్యాగ్నిట్యూడ్స్ ఎన్కంపసింగ్ బోత్ ఇంపర్సెప్టబుల్ ట్రెమర్స్ అండ్ కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ కేపబుల్ ఆఫ్ కాజింగ్ డాష్ అర్బన్ డివస్టేషన్. లిమిటెడ్ డివస్టేషన్ అనేది లిమిటెడ్ ఉంటుందా, ఒక ఏరియాకి మాత్రమే ఉండి అది కూడా తక్కువగా ఇంతవరకే అవుతుంది డ్యామేజ్ అని చెప్పొచ్చా? లిమిటెడ్ కాదు. స్మాల్ డ్యామేజా? స్మాల్ డ్యామేజ్ కూడా కాదు, లార్జ్ డ్యామేజ్ వస్తాయి. మినిమల్ అంటే తక్కువ డ్యామేజ్ అవుతుందా? కాదు. ఆన్సర్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్. అది ఎక్కడైతే వస్తుందో ఆ ఏరియాలో ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. హ్యూజ్ డ్యామేజ్. ఎక్స్టెన్సివ్ ఈజ్ ఈక్వల్స్ టు హ్యూజ్ ఆర్ హెవీ. బిగ్ డ్యామేజ్, హ్యూజ్ డ్యామేజ్ ఆర్ హెవీ డ్యామేజ్, అవునా, దాన్ని మనం అంటాం ఎక్స్టెన్సివ్ డ్యామేజ్. సో ద వర్డ్ దట్ వుడ్ షూర్లీ ఫిట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అకార్డింగ్ టు ద టర్మ్ డెవస్టేషన్ ఈస్ ఎక్స్టెన్సివ్ డెవస్టేషన్. పెద్దగా ఇబ్బంది అయితే కలుగుతుంది అనమాట. ఎక్స్టెన్సివ్ డెవస్టేషన్, అవునా. భారీ విపత్తు, భారీగా దానికి మూల్యం కూడా చెల్లించుకోవాలి, అలాంటి సెన్స్ అనమాట. ఓకే, సో బ్యూటిఫుల్ వర్డ్. లెట్స్ మూవ్ టు ద ఫైనల్ వర్డ్ నౌ. ఫైనల్ వర్డ్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఎర్త్ క్వేక్స్ కెన్ ఆల్సో అరైజ్ యాజ్ అ డాష్ ఆఫ్ వల్కనిక్ యాక్టివిటీ. వల్కనిక్ యాక్టివిటీ వల్ల కూడా ఎర్త్ క్వేక్స్ వస్తాయి అని చెప్పాలంటే, ఎర్త్ క్వేక్స్ కెన్ ఆల్సో అరైజ్ యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ అ నేమ్ ఆఫ్ అ డైరెక్షన్ ఆఫ్ అ యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్, ఎగ్జాక్ట్లీ రైట్. ఒక వల్కనిక్ యాక్టివిటీ జరిగితే దాని కాన్సిక్వెన్స్లా కూడా మనకి ఎర్త్ క్వేక్స్ వస్తాయి. 1, అగ్నిపర్వతం పేలడమే ఒక విపత్తు అయితే, దాంతోపాటు అగ్నిపర్వతం పేలినందుకు ఎర్త్ క్రస్ట్లో జరిగే డిస్ప్లేస్మెంట్స్ వల్ల ఎర్త్ క్వేక్ వస్తుంది, రైట్. ఇట్ ఈస్ అక్కరింగ్ యాజ్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ వల్కనిక్ యాక్టివిటీ. కాన్సిక్వెన్స్ లాగా, రైట్, పరిణామం లాగా కూడా వస్తుందన్నమాట. సో ఆన్సర్ కాన్సిక్వెన్స్. బ్యూటిఫుల్. సో ఎక్కడైనా మీకు డిఫికల్ట్ అనిపించిందా? చాలా ఈజీగా మీరు క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయొచ్చు, ఎక్కడ డిఫికల్ట్ లేదు. అండ్ ఈ వీడియోలో మనం మినిమం ఒక 3 క్లోజ్ టెస్ట్ అయితే ఆన్సర్ చేద్దాం. ప్రతి ఒక్కటి కూడా ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో వచ్చింది. మీరు అస్సలు డిఫికల్ట్ ఫీల్ అవ్వకండి. మీలో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా క్లోజ్ టెస్ట్ని ఏస్ చేస్తాడు, మంచి మార్క్స్ కొడతాడు. మీరు ప్రిపరేషన్ చేయాలి ఎక్కువగా. నేను ఓపెన్గా చెప్పాలంటే క్లోజ్ టెస్ట్లో సక్సెస్ రేట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ట్రై టు ఆన్సర్ యాజ్ మెనీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. ఓకే, ఈ పని చేయండి. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యేదానికంటే ముందే ఎన్ని కుదిరితే అన్ని చేసి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. మనం ఆల్రెడీ క్లోజ్ టెస్ట్కి సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఒక ప్లేలిస్ట్లో సపరేట్ ప్లేలిస్టే చూడొచ్చు మీరు క్లోజ్ టెస్ట్ సంబంధించి. ఆ వీడియోస్ అన్ని మీరు తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఓన్ ప్రిపరేషన్ కూడా చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్లో మీరు సింగిల్గా లేరు, మీతో హెల్ప్ చేయడానికి నేను ఆల్రెడీ అవైలబుల్ ఉన్న యూట్యూబ్ ఛానల్లో. అండ్ ఎక్స్టెన్సివ్గా హెల్ప్ చేయడానికి మన యాపే మీకు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ప్రిపరేషన్ మీకు కనుక ఇబ్బంది అయితే మీరు అస్సలు కూడా లోన్లీగా ప్రిపరేషన్ చేయకండి, లోన్లీగా ఇబ్బంది పడకండి. నేనున్నాను మీకు హెల్ప్ చేయడానికి. యూ కెన్ ఆల్వేస్ కమ్ ఇన్ టచ్ టు మీ, యూ కెన్ గెట్ ఇన్ టచ్. ఓకే, సో మీరు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ కింద కామెంట్స్ చేయొచ్చు, లేదా యాప్లో మీరు మెసేజ్ చేసిన రెస్పాండ్ అవుతాను. యాప్లో ఉన్న కోర్సెస్ మీరు చెక్ చేసి జాయిన్ కూడా అవ్వచ్చు. ఓకేనా, మీ ప్రిపరేషన్ బూస్ట్ చేసుకోండి. ఏదో ఒక సెలెక్షన్ తప్పకుండా కొట్టి సెటిల్ అయిపోండి. ఓకే, కమాన్ గైస్. సో ఇప్పుడు క్లోజ్ టెస్ట్ నెంబర్ 2కి వచ్చేస్తాం మనం. క్లోజ్ టెస్ట్ నెంబర్ 2లో ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఒకసారి ఒక 1 minute టైం అయినా మీరు స్పెండ్ చేసుకొని 2 minutes అని పెట్టుకొని వీడియో పాస్ చేసి మొత్తం చదవాలి.
రైట్. ఇది మీరు చదివారని అనుకుంటున్నా. ఓకే, సో ఐఎమ్ గివింగ్ యూ ఎనఫ్ స్పేస్ టు రీడ్ గైస్. నేను బ్లాక్ చేయట్లేదు, చూసుకోండి ఇప్పుడు. ఓకే, కమాన్. సో ఎంటైర్ ఆర్టికల్ నేను ఒకసారి చదువుతా, దెన్ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆల్వేస్ రిమెంబర్ దిస్, యూ షుడ్ ఆల్వేస్ రీడ్ ది గివెన్ ఆర్టికల్ ఫస్ట్, దెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. డైరెక్ట్ ఆన్సర్ చేయకండి, అర్థం కాదు. కాంటెక్స్ట్ ఫిట్ అయ్యే వర్డ్స్ పెట్టాలి. ఓకే, చలో. Frogs are the amphibians. It indicates that they are dash of living both in water and on land. మీనింగ్ ఏంటి? ఫ్రాగ్స్ అనేవి amphibians కిందకి వస్తాయి. amphibians is that kingdom or that part of the animal kingdom, the animals that live both on ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. ఎస్ ఆర్ నో? అంటే మీనింగ్ ఏంటి అంటే amphibians అనే కేటగిరీని ఎలా అంటే అవి నీటిలో నివసించేవి ఉంటాయి అండ్ ల్యాండ్ పైన కూడా నివసిస్తాయి. రెండిట్లో కూడా సర్వైవ్ అవ్వగలిగే వాటిని amphibians అంటారు. ఐఎమ్ నాట్ అ బయాలజీ టీచర్, దట్స్ ఐఎమ్ స్ట్రగ్లింగ్. ఎస్ ఆర్ నో? రైట్. సో చూడండి, amphibians అంటేనే అవి. మీకు తెలుసు కదా, amphibians ఉంటాయి, రెప్టైల్స్ ఉంటాయి, తెలుసు మీకు, mammals ఉంటాయి, డివిజన్స్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్ చూసుకోండి. రైట్. సో amphibian కేటగిరీ వాటర్లో నివసించగలవు అండ్ ల్యాండ్ పైన కూడా. అందుకే కదా కప్పల్ని మనం వాటర్లో చూస్తాం, బయట కూడా. Frogs have long back legs that propel them into the air, making them excellent jumpers. Frogs can jump well, right? They jump, correct. ఎందుకంటే వాటికి లాంగ్ బ్యాక్ లెగ్స్ ఉంటాయి. ఎక్సలెంట్. సో ద డిస్కషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్రాగ్స్. దెన్ ఒక 2 lines చదివండి, మీకు కాంటెక్స్ట్ అర్థమైపోద్ది. వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రాగ్స్. హ్యాపీ? కమ్ ఆన్. A large portion of them have suckers on their fingers which assist them with landing securely on tricky surfaces. వాటి పాదాలకి సక్కర్స్ అనేవి ఉంటాయి, అవి ల్యాండ్ అయినప్పుడు స్మూత్గా ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అంట. ఓకేనా? దే ఫైండ్ క్విక్ బక్స్ విత్ ద డాష్ ఆఫ్ దేర్ లాంగ్ టాకీ టంగ్స్. దూరంగా ఉన్న కీటకాలను కూడా అవి తినగలవు, ఎందుకంటే అవి వాటి నాలుక చాలా పెద్దగా ఉంటుంది. ఒకేసారి నాలుకతో ఇలా క్యాచ్ చేస్తాయి, అది స్టిక్కీగా ఉంటుంది నాలుకే, అందుకే అతుక్కుపోతాయి, అవి తినేస్తాయి. ఫ్రాగ్స్ డు నాట్ ఆల్ కంటైన్ పాయిజన్. వెన్ థ్రెటెడ్ బై ప్రెడేటర్స్, సమ్ ఫ్రాగ్స్ యూజ్ అ వెనమ్ దట్ దే హ్యావ్ డెవలప్డ్. ఓకే, మ్యాక్సిమం ఫ్రాగ్స్లో, అన్ని ఫ్రాగ్స్లో కూడా పాయిజన్ ఉండదు, బట్ దెర్ ఆర్ సమ్ వెనమస్ frogs as well, like we have venomous snakes, right? Similarly, frogs also have poison. అవి ఎప్పుడైతే ప్రెడేటర్ అటాక్ చేస్తుందో అప్పుడు అవి డెవలప్ చేస్తాయి అనమాట. ఓకేనా? ద గోల్డెన్ డార్ట్ ఫ్రాగ్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ లీథల్ ఫ్రాగ్. లీథల్ మీన్స్ డెడ్లీ. రాసుకోండి, లీథల్ అంటే మీనింగ్ ఏంటంటే డెడ్లీ. గోల్డెన్ డార్ట్ ఫ్రాగ్ అని ఒక ఫ్రాగ్ ఉంటుంది, అది చాలా డెడ్లీ, ఎందుకంటే దాని స్కిన్ పైన విషం ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ వెనమస్. వన్ ఫ్రాగ్ స్కిన్ హ్యాస్ ద పొటెన్షియల్ టు కిల్ అప్ టు 1000 people. ఒక్క ఫ్రాగ్ యొక్క స్కిన్ తోటి 1000 people చనిపోయేంత పాయిజన్ దాంట్లో ఉంటుందంట. ఓకే, ద నార్మల్ ఫ్రాగ్ కంటైన్స్ అ టాక్సిక్ సబ్స్టెన్స్ విచ్ ఇట్ డాష్ ఫ్రమ్ ఇట్స్ స్కిన్ వెన్ గోన్ ఆఫ్ టాప్. ఓకే, నార్మల్ ఫ్రాగ్ దగ్గర అయితే టాక్సిక్ సబ్స్టెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? స్కిన్ లోపల ఉంటుంది. స్కిన్ చాలా డేంజర్ అనమాట ఫ్రాగ్కి సంబంధించి. ఆ తర్వాత వెళ్ళిపోతుంది కూడా. దిస్ పాయిజన్ ఎఫెక్ట్స్ బోత్ క్యానైన్స్ అండ్ ఫెలైన్స్. హవెవర్ దే రేర్లీ ఎక్స్పీరియన్స్ సీరియస్ డాష్. అది చూస్తే ఎక్కువగా అవి ఎఫెక్ట్ కలిగించవు. ఓకేనా? కేన్ టోడ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టోడ్స్ దట్ ఆర్ లేస్డ్ విత్ డ్రగ్స్. ఇఫ్ టేకెన్ దీస్ డ్రగ్స్ కెన్ రిజల్ట్ ఇన్ హాల్యూసినేషన్. చూడండి, కేన్ టోడ్స్ అని ఒక సపరేట్ ఒక టైప్ ఆఫ్ ఫ్రాగ్స్ ఉన్నాయి. ఆ ఫ్రాగ్కి సంబంధించిన స్కిన్లో డ్రగ్స్ ఉంటాయంట. అది కనుక ఒకవేళ తీసుకున్నట్టు కనుక అయితే హాల్యూసినేషన్ స్టార్ట్ అవుతాయంట. భ్రాంతి స్టార్ట్ అయిపోతుంది, మెంటల్గా డిస్టర్బెన్స్ వస్తుంది. సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా ఆర్ హోమ్ టు ద పాయిజన్ డార్ట్ ఫ్రాగ్స్ because indigenous people use their toxic excretions to dash the tips of arrows and blow dots. The frogs are frequently referred to as poison arrow frogs or poison dot frogs. అయితే ఎవరైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఉంటారో వాళ్ళు హంటింగ్ కోసం ఈ ఫ్రాగ్స్ యొక్క స్కిన్ని యూటిలైజ్ చేసుకుంటారు. దాంట్లో ఉన్న వెనమ్ని యారోస్కి పూసి వాళ్ళు హంటింగ్ చేయడానికి యూస్ చేస్తారంట, యారోస్కి. రైట్. సో ద హోల్ డిస్కషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫ్రాగ్స్ అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ఆల్సో వెరీ సింపుల్. అర్థం కానీ ప్యాసేజ్ వస్తే కదా డిఫికల్టీ. మీకు అర్థమయ్యే ప్యాసేజ్ వచ్చినంతసేపు మీరు చాలా కంఫర్టబుల్గా ఉండండి, చాలా ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. మీరు రెడీగా ఉన్నారా? ఒక్కొక్క బ్లాంక్ ఆన్సర్ మీరు నాకంటే ముందే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. అది రైట్ అయినా రాంగ్ అయినా అలానే ఉంచండి, మీరు తీసేయకండి ప్లీజ్. ఓకేనా? కమాన్, వాట్ ఈస్ ది ఆన్సర్? ఫ్రాగ్స్ ఆర్ ది amphibians. ఇట్ ఇండికేట్స్ దట్ దే ఆర్ డాష్ ఆఫ్ లివింగ్ బోత్ ఇన్ వాటర్. దే ఆర్ ససెప్టిబుల్, డిస్పోజా, capable, inclina. They are capable of. That means they have a capacity of doing something. Yes or no? They are capable of living both in water as well as on land. నివసించగలవు అని చెప్తున్నామంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఎబిలిటీ ఆఫ్ ద ఫ్రాగ్స్, రైట్? కెపాసిటీ. సో క్యాపబుల్ అనే వర్డ్ సెట్ అయిపోద్ది అనమాట. డిస్పోజ్ కాదు. ససెప్టిబుల్ అంటే వల్నరబిలిటీని అంటాం, ససెప్టిబిలిటీ, రైట్? డిస్పోజ్ అంటే ఏదైనా కూడా డిస్కార్డ్ చేయడం, త్రో చేయడం, అవునా కదా? క్యాపబుల్. ఇన్క్లైన్ అంటే మొగ్గు చూపించడం, రైట్? టు షో ఇన్క్లినేషన్ టువర్డ్స్ సంథింగ్. సంబంధం లేని పదాలు. సో
ఆన్సర్ అవుతుంది క్యాపబుల్. ఎలా చెప్పొచ్చు? ఈ వర్డ్ తర్వాత మీకు ఆఫ్ కనిపిస్తుంది కదా, ఇన్క్లైన్ ఆఫ్ ఈజ్ నాట్ ది అప్రోప్రియేట్ ఎక్స్ప్రెషన్. డిస్పోజ్ ఆఫ్ ఈజ్ కరెక్ట్ బట్ ఇక్కడ సెట్ అవ్వదు. ససెప్టబుల్ ఆఫ్ అని అనడం, ససెప్టబుల్ టు అంటాం బేసికలీ. అలా చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ బ్లాంక్ చాలా ఈజీగా ఫిల్ చేసాం. సెకండ్ విషయానికి వచ్చేద్దాం. దే ఫైండ్ క్విక్ బగ్స్ విత్ ద డాష్ ఆఫ్ దేర్ లాంగ్ టాకీ టంగ్స్. క్విక్ బగ్స్ని అవి పట్టుకుంటాయి, బగ్స్ని పట్టుకుంటాయి విత్ టంగ్తో పట్టుకుంటాయి. లాంగ్గా ఉండే స్టిక్కీ ఒక టంగ్ ఉంటుంది అనమాట, రైట్, నాలుగుతో పట్టుకుంటాయి. ఇప్పుడు చూడండి, విత్ ద డాష్ ఆఫ్, విత్ ద హెల్ప్ ఆఫ్, రైట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద టంగ్ హెల్ప్ తీసుకొని పట్టుకుంటాయని చెప్పాలి అంటే ఎంకరేజ్మెంట్ ఆన్సర్ అవుతుందా? నాట్ అన్ ఆన్సర్. అసిస్టెన్స్ ఆన్సర్ అవుతుందా? బ్యాకింగా, ఎక్స్క్యూజా? ఆన్సర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ విత్ ది అసిస్టెన్స్ ఆఫ్. హెల్ప్ అండ్ అసిస్టెన్స్ ఆర్ సినానిమ్స్ టు ఈచ్ అదర్. ఎస్ ఆర్ నో? సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ విత్ ది అసిస్టెన్స్ ఆఫ్. ఎవరైతే స్టూడెంట్స్ వీడియోస్ చూసి మీకు గనక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీ అని అనిపిస్తుందో తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సలెంట్ క్వాలిటీ కంటెంట్, ఫ్రీ కంటెంట్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. మనం ఆల్రెడీ 32K ఆర్ 32.5K దగ్గర ఉన్నాం ఆల్రెడీ. మన ఫ్యామిలీని ఇంకా మనం ఎన్లార్జ్ చేసుకోవడానికి, ఇంకా ప్రాపగేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మన ఫ్యామిలీని ఇంకా మనం పెద్దగా ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో సబ్స్క్రైబర్ కౌంట్ ఇమీడియట్గా చాలా తక్కువ టైంలోనే 50K టచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగా ప్లీజ్ షేర్ ద వీడియోస్ విత్ మ్యాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్. అందరికీ మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకేనా? రైట్ గైస్, కమ్ ఆన్, చేస్తారని కోరుకుంటున్నా. నెక్స్ట్ బ్లాంక్ నెంబర్ 3కి వచ్చేద్దాం. చూస్తే వన్ ఫ్రాగ్ స్కిన్ హ్యాస్ ద పొటెన్షియల్ టు కిల్ అప్ టు 1000 people. ద నార్మల్ ఫ్రాగ్ కంటైన్స్ అ టాక్సిక్ సబ్స్టెన్స్ విచ్ ఎయిట్ డాష్ ఫ్రమ్ ఇట్ స్కిన్. చెప్పాలి అంటే థర్డ్ బ్లాంక్లో ఏం రావాలి? విచ్ స్పెల్సా, రేడియేట్సా, గ్లోసా, స్క్వీక్సా? దీని ఆన్సర్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఒకసారి ఆలోచన చెప్పండి. సో ఈ బ్లాంక్లో ఏది ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది? విచ్ ఇట్ స్పెల్స్ ఫ్రమ్ ఇట్ స్కిన్ కరెక్టా, రేడియేట్స్ ఫ్రమ్ ఇట్ స్కిన్ కరెక్టా, గ్లోసా, స్క్వీక్సా? స్క్వీక్ మీన్స్ టు మేక్ అ సౌండ్, యూనో. స్క్వీక్ అనేది బేసికల్గా సౌండ్ చూపిస్తుంది. ఒక యానిమల్ చేసే సౌండ్ బేసికల్లీ స్క్వీకింగ్ అంటాం. సో ఇక్కడ స్క్వీకింగ్కి సంబంధం లేదు సౌండ్ చేయడం గురించి. పాయిజన్ స్కిన్ ద్వారా అది బయటకి ఎక్స్క్రీట్ చేస్తుంది అని చెప్పడం, అవునా, ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాలంటే. గ్లో, మెరవడం కూడా ఆన్సర్ కాదు. గ్లో మీన్స్ టు షైన్. ఎస్ ఆర్ నో? స్పెల్కి సంబంధం లేదు. సో ఆన్సర్ అవుతుంది రేడియేట్స్, అవునా. స్కిన్ ద్వారా అది ప్రొడ్యూస్ చేస్తుంది, అవునా కదా, రేడియేట్ చేస్తుంది, అవునా, ప్రొడ్యూస్ చేస్తుంది చెప్పాలంటే. ఇక్కడ మనం అంటాం విచ్ రేడియేట్స్. సో ప్రాపర్ ఆప్షన్ అవుతుంది అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్ ఇస్ radiates, guys. Okay, so radiates from its skin when gone after. This poison affects both canines and felines. However, they rarely experience serious dash. ఓకే, ఈ పాయిజన్ అయితే ఎఫెక్ట్ చేస్తుంది కాకపోతే చూస్తే, బట్ దే రేర్లీ ఎక్స్పీరియన్స్ సీరియస్ డాష్. సీరియస్ సీక్వెల్స్, కాన్సిక్వెన్సెస్, డిస్టర్బ్స్ ఆర్ ఆల్టర్స్. డిస్టర్బ్స్ కాదు, ఆల్టర్స్ కాదు, ఇవి వచ్చే ఛాన్సే లేదు, అవునా కదా, రైట్. సో ఇది కాదు ఆన్సర్ సీక్వెల్ కూడా కాదు. ఆన్సర్ ఏంటంటే సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఒకవేళ కనుక మనం ఆ పాయిజన్కి ఎఫెక్ట్ అయితే కనుక సీరియస్ కాన్సిక్వెన్సెస్ ప్రొడ్యూస్ చేయవు ఒకవేళ నార్మల్ ఫ్రాగ్ అయితే. కానీ లీథల్ ఫ్రాగ్స్ అయితే, లీథల్ ఫ్రాగ్ అంటే ఇది గోల్డెన్ డార్ట్ ఫ్రాగ్ అయితే దట్ ఈస్ డెడ్లీ, అది లీథల్. నార్మల్ ఫ్రాగ్ అయితే పెద్దగా కాన్సిక్వెన్స్ అంత ఇబ్బందిగా ఏమీ ఉండవు, అవునా కదా, రైట్. ఓకే, నెక్స్ట్. Cane toads are extremely large toads that are laced with drugs. If taken, these drugs, they can result in hallucinations వస్తాయి. Central and South America are home to the poison dart frogs because indigenous people use their toxic excretion to dash the tips of arrows. Bane, hate, poison or malice to poison the tip of arrows. ఆరోస్ యొక్క టిప్స్ని వాళ్ళు ఏం చేస్తారంటే పాయిజన్ చేస్తారు బికాజ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ హంటింగ్. ఎస్ ఆర్ నో? అందుకని దాంతో ఇలా ఒకసారి ఇలా పొడి చేసి అలా ఆరోస్ వేస్తారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ద ఆరో విల్ బీ పాయిజన్, ద టిప్ విల్ బీ పాయిజన్, అవునా. సో దే యూజ్ ఇట్ టు పాయిజన్ ది ఆరోస్, అవునా, కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది లాస్ట్ బ్లాంక్కి. ఇలా మీరు ఆన్సర్ చేయాలి, రైట్. బూన్ అంటే వరం, బేన్ అంటే శాపం. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. హేట్ అయ్యే ఛాన్స్ అసలు కాదు. మలీస్ అనేది కూడా ఆన్సర్ కాదు, అవునా కదా, రైట్. ఓకే గైస్, సో ఇలా మనం క్లోజెస్ట్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్. ఎస్ ఆర్ నో? రైట్ గైస్, ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే మీ అందరికీ క్లోజ్ టెస్ట్ కొంచెం ఈజీ అని ప్రూవ్ చేయడం, ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్కి వచ్చేద్దాం మనం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. నేను మీకు ఆల్రెడీ స్పేస్ ఇస్తున్నా, ఒకసారి వీడియో పాస్ చేయండి, ఆన్సర్ చేయండి. I guess or I hope that you have gone through the entire article. Let us begin now, okay. So this is my turn, it's my turn to read now. For most of us who are born and live in India, social inequality and dash are facts of life. Okay, ఇండియాలో పెరిగిన ప్రతి ఒక్క పర్సన్ కూడా వీఆర్ ఎక్స్పోజ్ టు సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ వీఆర్ ఆల్సో ఎక్స్పోజ్ టు సంథింగ్ ఎల్స్. అక్కడతో రావాలి, ఓకే. ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. We see dash on the streets and on railway platforms. We see young children dash as domestic workers, construction helpers, cleaners and helpers in street side restaurants. We call them dhabas and tea shops. We are not at the sight of small children
who work as domestic workers in middle class urban homes carrying the school bags of older children to school. It does not immediately dash us as unjust that some children are denied schooling ఇక డి రావాలి. ఓకే రైట్. సో ఇండియన్ కల్చర్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనం సోషల్ ఇన్ఈక్వాలిటీకి గురవుతాం అవునా కదా, రైట్. ఒకళ్ళు క్యాస్ట్ వైజ్గా ఎక్కువ, ఒకళ్ళు క్యాస్ట్ వైజ్గా తక్కువ, ఒకళ్ళు రిచ్, ఒకళ్ళు పూర్ అవునా కదా. ఒక డిఫరెన్షియేషన్ అయితే పార్షియాలిటీ చూపేది ఉంటుందో ఆ ఇన్ఈక్వాలిటీ అయితే 100% ఉంది అవునా కదా, రైట్. ఇప్పుడు చూడండి, ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ హు ఆర్ బార్న్ అండ్ లివ్ ఇన్ ఇండియా సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ డాష్ ఆర్ ఫ్యాక్ట్స్. సో వీ నీడ్ ఎ టర్మ్ దట్ ఈస్ ఆల్మోస్ట్ సినానిమస్ టు సోషల్ ఇన్ఈక్వాలిటీ. పాడన్ మీ గైస్. సోషల్ ఇన్ఈక్వాలిటీ లాంటిదే ఇంకొక భేదభావాలు చూపించే ఒక పదం కావాలి. గ్యాదరింగ్ అంటే సమూహం, టు మీట్ ఇట్ షోస్ ద మీటింగ్ ఆఫ్ అ పీపుల్ ఎట్ వన్ ప్లేస్. ఇట్ డజంట్ ఫిట్ ఇన్ ద కాంటెక్స్. మొబిలిటీ అంటే మూవ్మెంట్, హార్మనీ అంటే అగ్రిమెంట్. మనకు ఒక నెగిటివ్ వర్డ్ కావాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్క్లూజన్. కరెక్ట్ అవునా కదా. సెపరేట్ చేసి చూడడం, ఎక్స్క్లూడ్ చేసి చూడడం. ఎక్స్క్లూజన్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అనేవి చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉన్నాయి, మనం చూస్తూ ఉంటాం. రైట్ గైస్. సో పర్ఫెక్ట్ వర్డ్ ఏమవుతుందంటే ఎక్స్క్లూజన్ అనమాట. సెకండ్ బ్లాంక్ వస్తే వి సీ డాష్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ఆన్ రైల్వే ప్లాట్ఫామ్స్. ఎవరిని చూస్తాం మనం? వి సీ వాట్? వి సీ వెహికల్స్, ఎయిర్పోర్ట్స్, బెగ్గర్స్ ఆర్ పార్లమెంట్స్. వి సీ బెగ్గర్స్. నెగిటివ్ కాంటెక్స్ట్లో నడుస్తుంది కాబట్టి, అది కూడా ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద ఆర్టికల్ షోస్ ది ఇన్ఈక్వాలిటీ బిట్వీన్ ద రిచ్ అండ్ ది వెరీ డౌన్ ట్రాడెన్. అవునా? చూస్తే వి సీ బెగ్గర్స్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ రైల్వే ప్లాట్ఫామ్స్ పైన, స్ట్రీట్స్ పైన బెగ్గర్స్ మనం చూస్తూ ఉంటాం అవునా కదా, రైట్. సో ఇది కామన్ సైట్ అనమాట మనకి. సో అయితే ఆన్సర్ అవుతుంది వి సీ బెగ్గర్స్. ఎసానో ద వర్డ్ ఫిట్స్ ఇన్ ద కాంటెస్ట్. అది మనం చూసుకోవాలి, ఎందుకంటే స్ట్రీట్స్ పైన వెహికల్స్ ఉండొచ్చు, రైట్. స్ట్రీట్ పైన ఏమైనా ఉండొచ్చు, కాకపోతే మనం మాట్లాడే కాంటెక్స్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బెగ్గర్స్. ఎసానో అదనమాట. వి సీ యంగ్ చిల్డ్రన్ డాష్ యాజ్. చిన్న పిల్లల్ని కూడా మనము వర్క్లో పెట్టేస్తాము, లేబర్లా యూజ్ చేసుకుంటాం. అయితే వి సీ యంగ్ చిల్డ్రన్ డాష్ యాజ్ డొమెస్టిక్ వర్కర్స్లా వాడబడతారని చెప్పాలంటే ఎక్సెల్లింగ్గా వాళ్ళు ఏమంటాం, గ్రో అవుతున్నారా. ఎక్సెల్ మీన్స్ టు గ్రో, డెవలప్ అవునా కదా. సో ఇది ఆన్సర్, ఈ ఛాన్స్ లేదు. రివోల్ట్ అంటే తిరుగుబాటు కాదు, వాళ్ళని యూజ్ చేస్తామని సెన్స్ కావాలి. చీట్ చేయడం కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి అంటే దే ఆర్ లేబరింగ్, దే ఆర్ బీయింగ్ యూస్డ్. ఎస్ ఆర్ నో. స్మాల్ చిల్డ్రన్ ఆర్ బేసిక్లీ ఎంప్లాయిడ్ ఇన్ ధాబాస్. మీరు చూసే ఉంటారు, చిన్న పిల్లలు సర్వ్ చేస్తూ ఉంటారు అవునా. దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ కరెక్ట్. సో చూస్తే వి సీ యంగ్ చిల్డ్రన్ డాష్ యాజ్ డొమెస్టిక్ వర్కర్స్ లాగా యూజ్ చేయబడతారు. దేవర్ లేబర్డ్ అవునా కదా. లేబరింగ్ యాజ్ అని చెప్తాం, లేబర్స్ లాగా యూజ్ చేస్తారు వాళ్ళని, రైట్. అన్ని పనులు చేయించుకుంటారు వాళ్ళతో. వీఆర్ నాట్ డాష్ ఎట్ ద సైట్ ఆఫ్ స్మాల్ చిల్డ్రన్. వీఆర్ నాట్ ఎన్వియస్ఆ, కంపోజ్డా, సర్ప్రైజ్డా, అఫ్రేడ్ ఆఫ్. వీఆర్ నాట్ సర్ప్రైజ్డ్ ఎట్ అనే ఎక్స్ప్రెషన్తో డైరెక్ట్గా వచ్చేది. ఎన్వియస్ ఎట్ కాదు, కంపోజ్డ్ ఎట్ కాదు, అఫ్రేడ్ ఎట్ కాదు. ఆన్సర్ సర్ప్రైజ్డ్ ఎట్. వీఆర్ నాట్ సర్ప్రైజ్డ్ ఎట్ ద సైట్ ఆఫ్ సీయింగ్ స్మాల్ చిల్డ్రన్ వర్కింగ్ ఎట్ ది ధాబా. ఒక దాబాకి వెళ్తే ఒక కామన్ సైట్ అయిపోయింది, చిన్నపిల్లలు వచ్చేసి సర్వ్ చేయడము, క్లీన్ చేయడము పాపం. సార్ రైట్, వీఆర్ నాట్ సర్ప్రైజ్డ్ ఎట్ దాట్ అవునా. సో చూసి మనం సర్ప్రైజ్ కాము. సో ఇక్కడ ప్రాపర్గా వస్తుంది సర్ప్రైజ్ అనే వర్డ్. ఇలా మీరు ఫిల్ చేయాలి. క్లోజ్ టెస్ట్ ఎంత ఈజీగా ఉందండి. ఇట్ హ్యాస్ టు బీ యువర్ ఫేవరెట్ ఏరియా. దీనికోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం ఫాస్ట్గా ఆన్సర్ చేసి ఆ 10 మార్క్స్ కొట్టొచ్చు అని చెప్పేసి ఇది ఒక ఫేవరెట్ ఏరియా అయిపోవాలి. ఒక వర్డ్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది, అది ఏంటంటే ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ ఈజ్ ది వన్ వర్డ్ దట్ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఎన్ని కుదిరితే అన్ని ప్రీవియస్ ఇయర్ క్లోజ్ చేసి సాల్వ్ చేయండి, అది మీకు సొల్యూషన్ అయిపోతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అనమాట. కమాన్. ఇట్ డస్ నాట్ ఇమీడియట్లీ డాష్ అస్ యాజ్ అన్జస్ట్, రైట్. Strike us as, or force us, touch us, or slap us. It does not immediately dash us as unjust. చూస్తే ఇది అన్యాయం లాగా మనకి ఏమనపడదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది. బికాస్ వీ గాట్ యూస్ టు సీయింగ్ కిడ్స్ వర్కింగ్ ఎట్ ధాబాస్ యాజ్ లేబర్స్. ఎస్ ఆర్ నో. సో ఇట్ డస్ నాట్ ఇమీడియట్లీ స్ట్రైక్ అస్. ఏమంటే యాక్చువల్గా ఇట్ డస్ నాట్ ఇమీడియట్లీ స్ట్రైక్ అస్. అవునా, చూస్తే వెంటనే అర్థం కాదని చెప్పాలంటే స్ట్రైక్ అస్ యాజ్. స్ట్రైక్ యాజ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకేనా. సో ప్రాపర్గా ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందంటే స్ట్రైక్. లాస్ట్ బ్లాంక్. సో దీంతో మన వీడియో కంప్లీట్ అయిపోయినట్టే. వీడియో లెంత్ని నేను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐల్ బీ రైట్ హియర్ టు హెల్ప్ యూ గైస్. ఓకే, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్లోజ్ టెస్ట్ మీరు అడిగారు, నేను డెలివర్ చేశా. వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ ఆమ్ రైట్ హియర్ టు హెల్ప్ యూ గైస్. ఓకే, యూ ఆస్క్ ఇట్, యూ డిమాండ్ ఇట్, ఐ విల్ డెలివర్ ద వీడియోస్ ఫర్ యూ. ఓకే, ప్రతి ఒక్క ఏరియా పైన కూడా యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి గ్రామర్ వీడియోస్, వొకాబ్ వీడియోస్, వేరే ప్రాక్టీస్ వీడియోస్, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ సపరేట్గా చూడొచ్చు. ఏ కోర్స్ పర్చేస్ చేయకుండా మన యూట్యూబ్లోనే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కూడా చేయొచ్చు, రైట్. అంత కంటెంట్ నేను ఫ్రీగా ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో మీరు నా హార్డ్ వర్క్ని గుర్తిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయడంలో మీరు మీ వంతు పార్టిసిపేషన్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. షేర్ చేయండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్కి.
సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేయండి. మన స్టూడెంట్స్కి ఎవరైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారో ఇంగ్లీష్లో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అనమాట. ఓకేనా? రైట్ గైస్. సో ఎంతైతే స్టూడెంట్ సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుందో అంతే ఎఫెక్టివ్గా నేను ఇంకా బెటర్గా మీకు హెల్ప్ చేయడానికి పాసిబిలిటీ నాకు దొరుకుతుంది. అదంతే ఇంకా మోరల్ స్ట్రెంత్ కూడా నాకు ఇస్తుంది అండ్ కొత్త పాసిబిలిటీస్ కూడా నాకు ఓపెన్ అవుతాయి. సో తప్పకుండా మీరు నాకు స్ట్రెంత్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ గైస్. రైట్. సో ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కనుక మీరు నా నుంచి నేర్చుకోవాలనుకుంటే CGL కోర్స్ అయినా లేకపోతే MTS కోర్స్ అయినా లేకపోతే GD కోర్స్ అయినా CHSL కావచ్చు లేకపోతే బ్యాంక్ PO స్టూడెంట్స్ ఆర్ క్లర్క్స్ బ్యాంక్ SSC ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? 499 రూపీస్కి కంప్లీట్ 3 months కోర్సు, చాలా అఫోర్డబుల్ రైట్లో బెస్ట్ క్వాలిటీ కంటెంట్, ఆల్మోస్ట్ 350+ hours మీకు కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్స్టెన్సివ్గా. వీళ్ళకి కొంచెం కవరేజ్ వదిలిపెట్టడం కాదు. 350+ hours అంటే అర్థం చేసుకోండి, A to Z తెలుగు మీడియం నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ 0 level నుంచి హై లెవెల్ వరకు కవర్ అవుతుంది. ఓకేనా? తెలుగు మీడియం స్టూడెంట్ కొట్టచ్చు. గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్, డిస్క్రిప్టివ్ రైటింగ్, యూ నేమ్ ఇట్, ప్రతి ఒక్క ఏరియా దాని లోపల వచ్చేస్తుంది మీకు. ఓకేనా? రైట్. నెక్స్ట్ SI కానిస్టేబుల్ స్టూడెంట్స్, మీ అందరికీ నేను చాలా పెద్ద ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందాం, ఎగ్జామినేషన్ దగ్గర ఉన్నప్పుడు చూసుకుందాం, అంత లగ్జరీ మీ దగ్గర లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నారు. ఒకేసారి కూర్చొని ఇంగ్లీష్ మీరు చేయలేరు. లాస్ట్కి వచ్చేసరికి మీరు ఎగ్జామినేషన్ 200 marks కాకుండా 175 రాస్తారు. ఇప్పుడే నిద్రలేవండి, టైం ఉంది, యూటిలైజ్ చేయండి. మంచిగా ప్రిపరేషన్ చేస్తే జాబ్ వస్తుంది. మీరు చేసే నెగ్లిజెన్స్ వల్లనే మీ జాబ్ మీ చేతులారా కోల్పోయినట్టు అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తారు. సార్ మిస్టేక్ అయిపోయింది, ఇంగ్లీష్ లేకపోవడం వల్ల నాకు జాబ్ రాలేదు, ఈసారి నేను చదువుదాం అనుకుంటున్నాను. 2 years వేస్ట్ అయింది అండ్ రాబోయే 2 years వేస్ట్ అవుతుంది. కంప్లీట్గా 4 years ఈ లైఫ్లో వేస్ట్ చేసుకొని మళ్ళీ వస్తా లేదో తెలియదు జాబ్. ఏమవుతుందో లాస్ట్కి నెగ్లిజెన్స్ స్పేస్ హెవీ టోల్, ఐ టేక్స్ అ హెవీ టోల్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ సెలెక్షన్ తీసేసుకుంటుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. SI అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి నేనైతే స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నాను. 25 marks ఉన్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఎవరైతే గ్రిప్ తెచ్చుకుంటారో, wherever you get when you get hold of that English section, that's when the selection is guaranteed. You need to understand this. ఓకే? ఇంగ్లీష్ వస్తేనే SI కానిస్టేబుల్ జాబ్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తేనే DSC జాబ్ కూడా వస్తుంది. మంచి గుర్తుపెట్టుకోండి. బాగా ఎగ్జామినేషన్స్లో పర్ఫామ్ చేసిన ఏరియా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే? సో తప్పకుండా మీరు ప్రిపరేషన్ చేయండి. అండ్ ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో, ఆఫ్లైన్లో చదివిన స్టూడెంట్స్ ఉంటారో, మీరు ఒకవేళ కనుక నా దగ్గర చదివినా కూడా మీరు కనుక ఒకవేళ చాలా గ్యాప్ రావడం వలన దేనివల్లనో ఒకవేళ కోర్స్ మర్చిపోతే కనుక మీకు ఒకవేళ హెల్ప్ కావాలంటే మన కోర్సెస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. యూ నీడ్ టు జాయిన్ మిషన్ ఇంగ్లీష్ కోర్స్ నేమ్ వచ్చేసి మిషన్ ఇంగ్లీష్. దీంట్లో 3 months అండ్ 6 months ప్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి, చూసుకోండి అక్కడ. ఓకేనా? డీటెయిల్స్ కూడా నీట్గా నేను పెట్టాను, వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి. ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి. లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ కింద కామెంట్ సెక్షన్లో లింక్ పెట్టా, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసి ఇమీడియట్గా డెమోస్ చూడండి, నచ్చాయంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అంతే, ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తారన్న. 25 out of 25 నేను గ్యారంటీ చేస్తాను. నేను దగ్గరుండి గ్యారంటీ చేస్తాను విత్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఒకసారి అవసరమైతే మన ప్లే స్టోర్లోకి వెళ్ళి మన రివ్యూస్ చదవండి, మన క్వాలిటీ ఏంటి మీకే అర్థమైపోతుంది. ఓకేనా? ప్రతి కామెంట్ చదవండి, మీకు అర్థమైపోతుంది. రైట్. సో తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. అండ్ తప్పకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ దాకా వీడియో చూసారో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు ఎంత స్ట్రెంత్ ఇస్తే అంత బెటర్గా నేను మీకు ఇంకా సర్వీస్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్. అండ్ బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు అర్థమవుద్ది మీకు వీడియో ఎంత రీచ్ అయిందని చెప్పేసి. Don't forget to like, don't forget to subscribe, don't forget to press the bell icon, and don't forget to comment your problems or issues with English language. And మీకు కనుక వీడియో నచ్చితే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నాకు చాలా మోరల్ బూస్ట్లా పనిచేస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ బీ టు నెక్స్ట్ వీడియో. జై హింద్. బై బై గైస్.